హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అంటే ఈ వీడియోలో మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ టాప్ 15 టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇవన్నమాట. లాస్ట్ 3 మంత్స్ నుండి ఈ 15 టాపిక్స్ నేను సెలెక్ట్ చేసి మీకైతే ఈ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఈ టాపిక్స్ నుంచి రిలేటెడ్‌గా ఇంకేమైనా ఉంటే కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లకి తెలుపుదాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళ కోసం మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాప్ 15 టాపిక్స్. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, మన సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇక్కడ తొలి అనేటువంటి పదం ఏదైతే ఉంటుందో, తొలి అనే పదము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ లేదా డిఫెన్స్ ఈ 3 విభాగాల నుండి తొలి అనేటువంటి అంశం వార్తలు నిలిస్తే తప్పకుండా దాని నుంచి ఫోకస్ చేయండి ఎక్కువ. ఎందుకంటే అందు నుంచి క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూద్దాం, దేశంలో తొలి ప్రైవేట్ ఉపగ్రహం అని చెప్పేసి సమాచార ఉపగ్రహ నిర్మాణము నుండి ప్రయోగము, నిర్వహణ దాకా అన్ని బాధ్యతలను తొలిసారిగా ఓ ప్రైవేటు కంపెనీ చేపట్టనుంది. వాస్తవానికి ఏంటంటే మన దేశంలో ఏ సంస్థ ఉపగ్రహాన్ని తయారు చేసినా కూడా అది ఇస్రో ఆధ్వర్యంలో ఇస్రో ప్రధాన కార్యంలో మానిటర్ చేస్తూ ఉంటారనమాట. అయితే తొలిసారిగా దేశంలో ఏమవుతుందంటే ఇక్కడ ఒక సంస్థ, ఒక ప్రైవేట్ కంపెనీ అదే మనకు ఇక్కడ ఉపగ్రహాన్ని తయారు చేస్తుంది. అలాగే దాన్ని ప్రయోగిస్తుంది. అలాగే దాని నిర్వహణ కూడా చూస్తుంది. ఇది ఏ కంపెనీ అంటే హైదరాబాద్‌కి చెందినటువంటి అనంత టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థను ఎంపిక చేయడం జరిగింది. సో, ఇస్రోకు సంబంధించినటువంటి ఇస్రో ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ యొక్క ఇన్‌స్పేస్ సంస్థ మరియు అనంత టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరిందనమాట. ఈ యొక్క దేశంలో తొలి ప్రైవేట్ ఉపగ్రహానికి సంబంధించి. అంతే మనం చూసుకోవాల్సింది. ఓకే. అయితే ఆ సంస్థ ఏ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తుందనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ ఈ యొక్క అనంత టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ మల్టీ బీమ్ కేఏ బ్యాండ్. మనకు ఈ యొక్క బ్యాండ్ సమాచారం ఉంటుంది కదా! ఆ యొక్క సమాచారానికి సంబంధించిన ఉపగ్రహాన్ని తయారు చేయనుంది. దీన్ని ప్రయోగించడంతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా ఆ యొక్క అనంత టెక్నాలజీస్ లిమిటెడ్ చూస్తుంది. ఓకే. ఇంపార్టెంట్ ఇలాంటి తొలి అనేటువంటి అంశాలపై మీరు ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎన్విరాన్మెంటల్ భాగంగా అడుగుతారు. ఇండియాలో 57వ టైగర్ రిజర్వ్. గుర్తుపెట్టుకోండి, 2025 జనవరి నాటికి భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చేత అప్రూవల్ అయినది అండ్ అమలు చేయబడినది మొత్తం 57 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 2027 మీకు 2025 జనవరి నాటికి మొత్తం 57 టైగర్ రిజర్వ్. ఇక్కడ 57వ టైగర్ రిజర్వ్ ఏది అనేది ఒకసారి చూసుకుంటే మనం మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి రాటాపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. రాటాపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది దేశంలో 57వ టైగర్ రిజర్వ్ అవుతుంది. ఓకే. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అలాగే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2 కూడా ఆమోదం తెలపడం జరిగింది. అమలు కూడా అయింది. మొత్తంగా 57వ టైగర్ రిజర్వ్. ఓకే. అండ్ ఇది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్ స్టేట్‌లో ఉంటుంది. మధ్యప్రదేశ్‌లో ఈ యొక్క కొత్త దానితో కలిపి మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్స్ అవుతాయంటే మొత్తం 8 టైగర్ రిజర్వ్స్ అవుతాయి. 8 టైగర్ రిజర్వ్స్. ఈ యొక్క 8వ టైగర్ రిజర్వ్ గురించి ఒకసారి చూసుకుంటే ఇది మొత్తం 1271 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. వింధ్యా పర్వతాల్లో ఇది ఉంటుంది. అందులో కోర్ ఏరియా వచ్చేసి 763 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. బఫర్ ఏరియా వచ్చేసి 507 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తంగా 8 టైగర్ రిజర్వ్స్ అని చెప్పాము మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. అండ్ మిగిలిన టైగర్ రిజర్వ్స్ 7 అవేంటనేది ఒకసారి చూసుకుంటే మధ్యప్రదేశ్‌లో గల 7 టైగర్ రిజర్వ్స్ రిమైనింగ్ కన్హా టైగర్ రిజర్వ్, సాత్పురా టైగర్ రిజర్వ్, బాంధవ్‌గర్ టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్, సంజయ్ ధూబ్రి టైగర్ రిజర్వ్, అలాగే పన్నా టైగర్ రిజర్వ్, అలాగే వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్, ఫైనల్‌గా 8 వచ్చేసి రాటాపాని యొక్క టైగర్ రిజర్వ్. ఓకే. ఇక్కడ మనకు కొన్ని నోట్ అనేటువంటి పాయింట్స్ ఉన్నాయి. నోట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇవి కీ పాయింట్స్ అన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీ పాయింట్స్. ఇక్కడ 57వ టైగర్ రిజర్వ్ మనం రాటాపాని అని చెప్పాము. మరి దేశంలో 56వ టైగర్ రిజర్వ్ ఏది అనంటే ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. గురు ఘాసీదాస్ తామోర్ పింగా ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. ఈ యొక్క గురు ఘాసీదాస్ తామోర్ పింగా అనేది దేశంలోనే 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్. దేశంలోనే అతిపెద్ద 3వ
టైగర్ రిజర్వ్. అయితే ఇక్కడ మీకు ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాను. సో, ఇక్కడ మూడవ అతిపెద్ద టైగర్ రిజర్వ్ గురు ఘాసిదాస్ తాంబోర్ పింగ్లా అయితే మొదటి అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది? అలాగే రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది? సో, ఈ రెండిటికి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ తెలిసిన వాళ్ళైతే మీరు కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ దేశంలో అత్యధిక టైగర్ రిజర్వ్ గల రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. సో, 8 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి కేవలం మధ్యప్రదేశ్ స్టేట్‌లోనే. ఓకే. అందుకనే ఈ యొక్క మధ్యప్రదేశ్ మనం టైగర్ స్టేట్ అని కూడా పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో, పర్యావరణ హిత ఇంధనంగా మీథేన్, కార్బన్ డయాక్సైడ్ చెప్పేసి సో, ఇక్కడ ఐఐటీల గురించి కూడా మీరు చాలా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పార్ట్ 2లో అంటే మనకు పేపర్ 2లో 75 మార్క్స్ ఉంటుంది కాబట్టి వాడు ఏ క్వెషన్ అయినా అడగొచ్చు మనకు. ఐఐటీల గురించి అడగొచ్చు, డిఫెన్స్ గురించి అడగొచ్చు, ఎన్విరాన్మెంటల్ గురించి అడగొచ్చు, లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫరెంట్ కేటగరీస్ గురించి అడగొచ్చు. ఇక్కడ మనకు ఈ యొక్క ఐఐటీల గురించి కూడా గతంలో కూడా చాలా క్వెషన్స్ వచ్చాయి. చాలా ఎగ్జాముల్లో కనీసం ఒక ఎగ్జామ్‌లో 2, 3 ప్రశ్నలొస్తాయి ఐఐటీలకు సంబంధించి. సో, కాబట్టి ఐఐటీలకు సంబంధించి మీరు ఒకసారి చూసుకోండి ఇక్కడ. ఇక్కడ పర్యావరణంలో హానికరమైనటువంటి మీథేన్, కార్బన్ డయాక్సైడ్‌ను శుద్ధమైన జీవ ఇంధనాలుగా మార్చే వినూత్న ప్రక్రియను ఏ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు అని అంటారు మీకు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఐఐటీ గువహటి. ఐఐటీ గువహటి శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే. ఐఐటీల గురించి కూడా ఫోకస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వార్తల్లో నిలిచినటువంటి మనకు వైరస్‌లు కానీ, టీకాలు గానీ, అండ్ ఆ టీకాలు ఏ సంస్థ తయారు చేస్తున్నది అవన్నీ కూడా ఇంపార్టెంట్. సో, రీసెంట్‌గా మనకు చైనా నుండి హెచ్ఎంపీవీ వైరస్ కూడా వచ్చింది. సో, దానికి సంబంధించి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ దానికి ఎటువంటి వ్యాక్సిన్ కూడా లేదు. కానీ దానికి నివారణ మార్గాలు కొన్ని పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. బట్ అలాంటివి చూసుకుంటానన్నమాట. అప్‌డేటెడ్ క్వెషన్సే ఎక్కువ అడుగుతాడు అనే విషయాన్ని మీరు మైండ్‌లో ఉంచుకోండి. ఇక్కడ చూద్దాం మలేరియాపై పోరుకు ఒక కొత్త టీకాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో, దీనికి సంబంధించి ఒక అప్‌డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, దీని యొక్క టీకా పేరేంటంటే మీకు ఎగ్జామ్‌లో ఎలా అడుగుతారంటే ఈ యొక్క టీకా పేరిస్తారు. ఆర్‌హెచ్ 5.1 లేదా మ్యాట్రిక్స్ ఎమ్ అని చెప్పేసి. ఈ టీకా దేనికి సంబంధించింది? ఏ వ్యాధికి సంబంధించింది? లేదా ఏ రోగానికి సంబంధించి అని అడుగుతారు. ఈ వ్యాక్సిన్ వచ్చేసి మలేరియాకు సంబంధించి. మన క్లాస్ ఇనేటప్పుడు చాలా సూపర్‌గా వినపడుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనకు వినపడదు. కళ్ళు మూసుకుపోతాయి. మైండ్ బ్లాంక్ అవుతుంది. ఎందుకంటే అన్ని క్వెషన్స్ చేసిన తర్వాత మనకు తెలిసిన ఆన్సర్ కూడా ఏమవుతుందంటే మిస్టేక్ జేస్తాం. సో, కాబట్టి ఎగ్జామ్‌లో మీరేం జేస్తారంటే ఫస్ట్ తెలిసిన క్వెషన్స్‌కి ఆన్సర్ జేయాలి. తెలిసిన క్వెషన్స్ మొత్తం ఎన్నున్నాయో వాటన్నిటికి ఆన్సర్ జేయాలి. తర్వాత తెలియని క్వెషన్స్, కన్‌ఫ్యూజ్డ్ క్వెషన్స్‌కి మనం వెళ్ళాలి. ఓకే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మంచి స్కోర్ అయితే సాధించే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ చూద్దాం ఇక్కడ మలేరియాపై పోరుకు ఒక కొత్త టీకానని జెప్పేసి, ఈ యొక్క టీకాను ఆఫ్రికాలో చిన్నారులపై 2బీ ఔషధ పరీక్షలు నిర్వహించగా, మెరుగైన ఫలితాన్ని వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. సో, ఈ యొక్క టీకా వివరాలన్నీ కూడా మీకు లాన్సెట్‌లో ప్రచురించడం జరిగింది. సో, మలేరియాను కలిగించేటువంటి ప్లాస్మోడియం పరాన్నజీవి రక్తంలో ఉన్న దశలో ఈ టీకా దాడి చేసి రోగనిరోధక శక్తి పెంపొందిస్తుంది. సో, ఇదంతా కూడా మ్యాటరు. ప్లాస్మోడియం అనేటువంటిది దాని వల్ల మనకు మలేరియా వస్తుంది. సో, ఇవన్నీ మీరు లోయర్ క్లాసెస్ డిస్కస్ చేసి చదువుకుంటారు. సో, ఈ యొక్క వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ అలాగే బుర్కినా ఫాసో శాస్త్రవేత్తలు సంయుక్తంగా 361 మంది చిన్నారులపై పరీక్షించడం జరిగింది. సో, ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి ఈ యొక్క కొన్ని టీకాలకు అదనంగా ఈ యొక్క టీకా చేరడం వలన ఏమవుతుందంటే ఈ యొక్క మలేరియా నివారణని తగ్గించే అవకాశం ఉంది. నివారించవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్. సో, విన్యాసాలు. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఇక్కడ స్లినెక్స్ విన్యాసాలు 2024 పేరిట అని చెప్పేసి ఒక 11థ్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ టాపిక్స్ అన్నీ చదువుకోండి అని చెప్పేసి. మనం మీకు ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ నోట్స్ మీకు ప్రతి మంత్ వైస్‌గా ఇవ్వడం జరిగింది. సో, అక్కడికెళ్ళి ఈ యొక్క విన్యాసాలు ఏవైతే ఉంటాయో జస్ట్ నాకు తెలిసి అప్రాక్సిమేట్‌గా ఒక నెలలో 5, 6 విన్యాసాలు లేదంటే అంతకంటే తక్కువ జరగొచ్చు. అంతకంటే ఎక్కువ జరగొచ్చు. సో, ఆ యొక్క విన్యాసాలన్నీ కూడా మీరు ఒకసారి బై హార్ట్ చేశారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినిట్‌గా ఈ టాపిక్ నుంచి 1 ఆర్ 2 క్వెషన్స్ వస్తాయి. 1 ఆర్ 2 క్వెషన్స్ డామ్ ష్యూర్‌గా వస్తాయి. ఓకే. సో, ఇక్కడ స్లినెక్స్ 2024 విన్యాసాలు అనేది చూసుకుంటే భారత్ మరియు శ్రీలంక నేవీల మధ్య ఈ యొక్క విన్యాసాలు ఎలాంటి క్వెషన్స్ అడుగుతారంటే మీకు ఎగ్జామ్‌లో స్లినెక్స్ 2024 విన్యాసాలకు సంబంధించి ఇవి ఏ రకమైన విన్యాసాలు అంటారు? నేవీ విన్యాసాలు, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు లేదా ఆర్మీ విన్యాసాలు అంటారు. ఇవొచ్చేసి ఒక రకమైనటువంటి నేవీ విన్యాసాలు. ఏ 2 దేశాల మధ్య జరుగుతాయంటే భారత్ మరియు శ్రీలంక దేశాల మధ్య జరుగుతాయి.
అండ్ ఇవి ఎక్కడ జరిగాయంటే రీసెంట్‌గా విశాఖపట్నం సమీపంలో జరిగాయి. ఒకవేళ డేట్ అడిగితే కూడా అడగొచ్చు. సో, ఈ యొక్క విన్యాసాలనమాట. సో, ఎప్పటినుంచి జరుగుతాయి? తొలిసారిగా మనకు 2005 నుండి ఈ యొక్క విన్యాసాలు జరుగుతాయి. సో, 2024 వచ్చేసి 11వ ఎడిషన్ విన్యాసాలు. ఇలా రౌండ్ అప్‌గా మీకు 360 డిగ్రీస్‌లో ప్రతీదీ చూసుకోవాలి. ఎందుకంటే మెయిన్స్ కాబట్టి పకడ్బందీగా మనం చదువుకోవాలి. ఆషామాషీగా ఇది కూడా 1:100 తీసుకోరు. ఎందుకంటే ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు. సో, మెయిన్స్ అందరిని కూడా వడపోత పోస్తారు. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఈ ఫైనల్ సెషన్ అనమాట. ఫైనల్ ఈ యొక్క మూవ్‌మెంట్‌లో చాలా జాగ్రత్తగా, ప్రశాంతంగా చదువుకోవాలి. ఓకే. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో, నిసార్ ప్రయోగం. ఈ యొక్క నిసార్‌కు సంబంధించి గతంలో కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో గతంలో జరిగిన కొన్ని ఎగ్జామ్‌లో కూడా నిసార్‌కు సంబంధించి క్వెషన్స్ అడిగారు. సో, నిసార్ అంటే ఏంటంటే, ఈ యొక్క నిసార్ ఫుల్ ఫార్మ్ వచ్చేసి నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. మీకు నిసార్ అనేటువంటి ప్రయోగం ఏ 2 దేశాల మధ్య జరిగింది అని అడిగారు. సో, నాసా మరియు ఇస్రో అనమాట. సో, దీన్ని 2025 మార్చ్‌లో మనకు ప్రయోగించే అవకాశం ఉంది. సో, జీఎస్ఎల్‌వి ఎంకే2 ద్వారా ఈ యొక్క రాకెట్ ద్వారా ప్రయోగిస్తారు. ఈ యొక్క నిసార్ అనేటువంటి ఉపగ్రహాన్ని. ఈ యొక్క మిషన్ విలువ వచ్చేసి దాదాపు 5,000,00,00,000 ఉంటుంది. సో, దీని యొక్క కాల వ్యవధి వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది. 3 ఇయర్స్ ఉంటుంది. సో, అంతరిక్షంపై అత్యాధునికమైనటువంటి పరిశోధనల కోసమే ఈ యొక్క నిసార్ అన్నటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. సో, ఈ యొక్క బరువొచ్చేసి నిసార్ యొక్క ఉపగ్రహం బరువు 2.8 టన్స్ ఉంటుంది. 2.8 టన్నులు. భూమిపై జరిగేటువంటి మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో దీని ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. సో, నిసార్ ప్రయోగం. సో, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్‌గా మీకు ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, భారతదేశ అటవీ నివేదిక. ఇది మీకు ఎన్విరాన్మెంటల్‌లో భాగంగా అడుగుతారు. సో, ఈ యొక్క రీసెంట్‌గా 2023లో ఎన్నవ ఎడిషన్ ఈ యొక్క ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చిందంటే 18వ ఎడిషన్. 18థ్ ఎడిషన్. ఒక్కోసారి బ్లైండ్‌గా షార్ట్‌కట్ సింపుల్‌గా అడుగుతారు క్వెషన్స్. మన వాళ్ళు అంత డెప్త్‌గా చదివి పైన ఈ 18థ్ ఎడిషన్ అనేటువంటి దాన్ని మర్చిపోతారు. కొంతమంది మిస్టేక్ అయ్యి చదవకుండా వెళ్తారు. కానీ క్వెషన్ కొన్నిసార్లు మనకి ఈజీగా అడగాలనుకున్నప్పుడు ఎన్నవ ఎడిషన్ ఇటీవలే రిలీజ్ అయింది అని అడుగుతారు. సో, 18వ ఎడిషన్. సో, మనకు ఇక్కడి నుంచి మొదలుపెడితే ఇక్కడి వరకు క్లీన్ ఏ టు జెడ్ అంతా చదవాలి. అదే మెయిన్స్ అంటే. మనకు ఒక పాయింట్ చదివి, రెండో పాయింట్ చదివి, రెండో పాయింట్ వదిలేసి, మూడో పాయింట్ చదివి, నాలుగో పాయింట్ వదిలేసి అలా చదివితే మెయిన్స్ ప్రిపేర్ అయినట్టు కాదు. ఓకే. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కీ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీకు ఈ యొక్క ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ గురించి చాలా చక్కగా వివరించాను. మనకు ఈ యొక్క 2024 వీడియోలో. సో, ఒకసారి అక్కడ చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, పిఎస్ఎల్‌వి సి-59 ప్రయోగము విజయవంతమైంది. సో, ఇస్రో ప్రయోగాల గురించి కూడా మీరు డెఫినిట్‌గా చదువుకోవాలి. రీసెంట్‌గా ఇస్రో 100వ ప్రయోగాన్ని కూడా విజయవంతంగా చేపట్టడం జరిగింది. ఈ యొక్క అందులో భాగంగా 100వ ప్రయోగానికి సంబంధించి అడిగే అవకాశం ఉంది డెఫినిట్‌గా. అది జనవరి వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ పిఎస్ఎల్‌వి సి-59 ఇది కూడా గతంలో వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయినా ఒకసారి చూద్దాం. ఎందుకంటే టాప్ 15లో ఇది కూడా నేను చూస్ చేశాను. ఓకే. సో, ఇస్రో ఈ యొక్క పిఎస్ఎల్‌వి సి-59 ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టిందంటే 2024 డిసెంబర్ 5న ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. సో, మనకు యాజ్ యూజువల్‌గా తెలుసు కదా! ఎక్కడి నుంచి చేపడతారంటే గతంలో నెల్లూరు జిల్లాలో ఉండేది ఈ యొక్క సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఆఫ్టర్ ఈ యొక్క జిల్లాలో డివైడ్ అయిన తర్వాత తిరుపతి జిల్లాలోకి మారడం జరిగింది సతీష్ ధావన్ స్పేస్ సెంటరు. సో, ఈ యొక్క పిఎస్ఎల్‌వి సి-59లో ముఖ్యంగా ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించారంటే, ప్రోబా-3 అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ప్రోబా-3 అనేటువంటి దాన్ని ప్రయోగించడం జరిగింది. సో, ఇవి మీకు హైలైట్ పాయింట్స్ ఇందులో. ఇవి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఒకసారి చూద్దాం. ప్రోబా-3లో మనకు 2 ఉపగ్రహాలుంటాయి. సో, వాస్తవానికేంటంటే ఈ యొక్క ప్రోబా-3 అనేది ఒక ఉపగ్రహం అనుకుంటే, అందులో మనకు కొన్ని 2 శాటిలైట్స్ ఉంటాయి. అందులో మళ్ళీ డిఫరెంట్‌గా. అందులో మొదటిదొచ్చేసి సీఎస్‌ఈ అని పిలుస్తాము. కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్. అలాగే రెండవదొచ్చేసి ఓఎస్‌ఈ అని పిలుస్తాము. ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్. సో, ఇవి సుమారుగా సీఎస్‌ఈ వచ్చేసి సుమారుగా 340 కేజీలుంటుంది. ఈ యొక్క ఓఎస్‌ఈ వచ్చేసి సుమారుగా 200 కేజీలుంటుంది. ఓకే. సో, ఇంపార్టెంట్. సో, ప్రోబా అంటే ఏంటంటే ఫుల్ ఫార్మ్ ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్ ఆఫ్ ఆటానమీ. ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్ ఆఫ్ ఆటానమీ. ఓకే. సో, ఎందుకు ఈ యొక్క ప్రోబా-3 యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మనకు ఆదిత్య ఎల్-1 ఇది కూడా గుర్తుపెట్టుకోండి. డెఫినిట్‌గా అడుగుతారు. ఆదిత్య ఎల్-1 గురించి కూడా మీకు మేబీ అడిగే ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది కూడా చూసుకోండి. ఈ యొక్క ఆదిత్య ఎల్-1 అనేది సూర్యునిపై విశిష్టమైనటువంటి పరిశోధనలు చేస్తుంది.
దాని మాదిరిగానే మనకు ఈ యొక్క ప్రోబా అనేటువంటి శాటిలైట్ కూడా ప్రయోగిస్తుంది. అలాంటి పరిశోధనలు చేస్తుంది. ఓకే. నెక్స్ట్ పిఎస్ఎల్‌వి 660 ఇందాక 59 డిస్కస్ చేసాం. ఇప్పుడు 60 ఖచ్చితంగా దీనిలో నుంచి గుర్తుపెట్టుకోండి. పిఎస్ఎల్‌వి సి-59 అలాగే సి-60 అలాగే పిఎస్ఎల్‌వి 100వ ఇస్రో 100వ ప్రయోగం. ఈ 3 నుంచి ఖచ్చితంగా ఒక క్వెషన్ వస్తుంది మీకు ఎగ్జామ్‌లో, మెయిన్స్‌లో. గుర్తుపెట్టుకోండి. పిఎస్ఎల్‌వి సి-59, పిఎస్ఎల్‌వి సి-60 అండ్ ఇస్రో 100వ ప్రయోగం. ఈ 3 టాపిక్‌ల నుండి ఒక క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇట్స్ మై ఎక్స్‌పెక్టేషన్స్ అంతే. ఓకే. ఇక్కడ పిఎస్ఎల్‌వి సి-60 ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టిందంటే ఇస్రో 2024 డిసెంబర్ 30న చేపట్టడం జరిగింది. సో, ఈ యొక్క ఏంటి ఈ యొక్క ఇస్రో పిఎస్ఎల్‌వి సి-60 యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే 2 ఉపగ్రహాలను అనుసంధానం చేయడం. 2 ఉపగ్రహాలను అనుసంధానం చేయడం. దాన్నే మనము డాకింగ్ సాంకేతిక అంటాం. డాకింగ్ టెక్నాలజీ. మీకు ఎగ్జామ్‌లో ఏ విధంగా అడుగుతారంటే, డాకింగ్ టెక్నాలజీని ఇస్రో ఏ ప్రయోగంలో చేపట్టిందంటే పిఎస్ఎల్‌వి సి-60. పిఎస్ఎల్‌వి సి-60 అని గుర్తుపెట్టుకోండి. ఓకే. దీని గురించి కూడా మనం ఆల్రెడీ ఒక లాస్ట్ డిసెంబర్ మంత్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోలో చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. కలప ఉపగ్రహం. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపంచంలోనే మనం ఇందాకే ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసేప్పుడు మొట్టమొదటి లేదా తొలి అనేటువంటి అంశం వస్తే దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్పాను. ఇక్కడ కూడా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చెక్కతో లేదా కలపతో రూపొందించినటువంటి ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది అని అంటాడు. జపాన్ ప్రయోగించింది. ఎక్కడి నుంచంటే యూఎస్ఏ, ఫ్లోరిడా నుండి ఈ యొక్క ప్రయోగాన్నయితే అంతరిక్షంలోకి పంపడం జరిగింది. కలప ఉపగ్రహం. ఇది ఇంపార్టెంట్ కాబట్టి మనం దీని గురించి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాల్సిందే. నో చాయిస్ అదర్. ఈ యొక్క ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టడం జరిగిందంటే నవంబర్ 5, 2024. ఏమిటి ఈ యొక్క ఉపగ్రహం అంటే లిగ్నోసాట్ అని పిలుస్తాం. లిగ్నోసాట్ ఇది ప్రపంచంలోనే తొలి వూడెన్ శాటిలైట్. వరల్డ్స్ ఫస్ట్ వూడెన్ శాటిలైట్. అంటే మనకు చెక్క ఉపగ్రహం అని. లిగ్నోసాట్ అనేటువంటి యొక్క ఉపగ్రహం పేరేంటంటే లిగ్నోసాట్ అనమాట. ఈ యొక్క ఉపగ్రహాన్ని సుమిటోమో ఫారెస్ట్రీ అనే కంపెనీ భాగస్వామ్యంతో క్యోటో యూనివర్సిటీ రూపొందించడం జరిగింది. దీని వెడల్పొచ్చేసి ఈ యొక్క ఉపగ్రహం వెడల్పొచ్చేసి 10 సెంటీమీటర్లుగా ఉంటుంది. బరువొచ్చేసి 1 కేజీగా ఉంటుంది. అండ్ మందం వచ్చేసి దాదాపు 4-5.5 మీటర్ల మందం కలిగినటువంటి ఈ చెక్క పేరు గుర్తుపెట్టుకోండి. మగ్నోలియా. మంగోలియా అనేటువంటి పేరుతో వస్తుందన్నమాట ఇది. మగ్నోలియా చెక్కతో తయారైంది ఈ యొక్క ఉపగ్రహం అనేది. ఈ యొక్క ఉపగ్రహానికి అల్యూమినియం ఫ్రేమ్‌ను కూడా అమర్చడం జరిగింది. ఇరువైపులా సౌర ఫలకాలను కూడా అమర్చారు. ఈ యొక్క సౌర ఫలకాలు ఎందుకంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఏదైతే శక్తి ఉంటుందో దాన్ని స్టోరేజ్ చేసుకొని ఎక్కువ కాలం ఉండేలా చేయడానికి ఈ యొక్క సౌర ఫలకాలనేవి ఉపయోగపడుతుంది. అండ్ మగ్నోలియా చెక్కను కత్తుల ఒరల తయారీకి కూడా ఉపయోగిస్తుంటారు. హనోకి టైప్ ట్రీ అన్నమాట ఇది. మనకు ఇక్కడ హనోకి టైప్ ట్రీ. ఓకే. ఏంటి ఈ యొక్క ఉపగ్రహం ఏం చేస్తుందంటే 6 నెలల పాటు రోదసిలో ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఉంటాయి యాజ్ యూజువల్‌గా. భూమి చుట్టూ పరిభ్రమించే క్రమంలో ఈ యొక్క ఉపగ్రహాలు -100 ° శీతల వాతావరణాన్ని, అలాగే 100 °C వేడిని ఎదుర్కోవడం జరుగుతుంది. ఇది తీవ్ర స్థాయి రేడియోధార్మికతకు గురవుతుంటాయి. వీటిని కలప ఎంత వరకు తట్టుకుంటుంది అనేదే ఈ యొక్క ప్రయోగం అన్నమాట. చెక్క ఆకృతిలో సంకోచ, వ్యాకోచ కలుగుతాయా లేదా అనేది కూడా ఈ యొక్క ప్రయోగంలో భాగంగా తెలుసుకుంటారు. మొత్తంగా 6 నెలల పాటు ఉపగ్రహం ఈ యొక్క కక్షలో ఉంటుంది. 6 నెలల పాటనమాట. తర్వాత భూమి వాతావరణంలోకి వస్తుంది. తర్వాత మండిపోతుంది. ఇది ఈ యొక్క కీ పాయింట్స్ ఆఫ్ వరల్డ్స్ ఫస్ట్ వూడెన్ శాటిలైట్ యొక్క ఇన్ఫర్మేషను. ఇది మేబీ అడిగే ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్. హైపర్‌సోనిక్ మిసైల్ పరీక్ష విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఒడిశాలో ఈ యొక్క మనకు అబ్దుల్ కలాం దీవి ఉంటుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి ఉంటుంది. అక్కడి నుంచి ప్రయోగించడం జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హైపర్‌సోనిక్ మిసైల్ పరీక్ష విజయవంతం కావడం జరిగింది. ఎప్పుడు ప్రయోగం చేపట్టారంటే నవంబర్ 16న ఈ యొక్క ప్రయోగాన్ని భారత్ మనం మరొకసారి తొలిసారి అనేటువంటి అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం. తొలిసారిగా యొక్క దీర్ఘ శ్రేణి హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించడం జరిగింది. గగనతల రక్షణ వ్యవస్థలను బోల్తా కొట్టిస్తూ శత్రువులపై ప్రచండ వేగంతో దాడి చేయడమే ఈ యొక్క దీర్ఘ శ్రేణి హైపర్‌సోనిక్ క్షిపణి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. దీంతో ఈ యొక్క హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించినటువంటి 4వ దేశంగా భారతదేశం నిలిచింది. 4థ్ ప్లేస్ అన్నమాట. ఫస్ట్ ఈ యొక్క 3 స్టేట్స్ ఉన్నాయి. 3 దేశాలున్నాయి.
అమెరికా, రష్యా, చైనాల ఈ 3 దేశాల తర్వాత భారతదేశం యొక్క 4వ దేశంగా నిలిచింది. ఈ యొక్క హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించినటువంటి 4 దేశంగా నిలిచింది. ఓకే. సో, ఈ యొక్క హైపర్‌సోనిక్ క్షిపణి ఎన్ని దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదిస్తుందంటే 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదిస్తుంది. సో, ఈ యొక్క హైపర్‌సోనిక్ క్షిపణిని ఎవరు తయారు చేశారంటే డీఆర్‌డీఓకి చెందినటువంటి ల్యాబులు, అలాగే పరిశ్రమలు, అలాగే హైదరాబాద్‌కు చెందినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క హైపర్‌సోనిక్ క్షిపణిని తయారు చేయడం జరిగింది. ఓకే. ఈ యొక్క క్షిపణి ప్రత్యేకతలు ఒకసారి చూసుకుంటే సాధారణంగా ధ్వని గంటకు ప్రయాణించే దూరాన్ని మ్యాక్ 1 అని పిలుస్తారు. మిసైల్ ఇంతకంటే ఎక్కువ స్పీడ్‌తో ప్రయాణిస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే సూపర్ సోనిక్‌గా పిలుస్తాము. కనీసం 5 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే దాన్నేమని పిలుస్తామంటే హైపర్ సోనిక్ క్షిపణిని కూడా పిలుస్తాం. సో, ఇక మిసైల్ ఎంత వేగంగా అంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే దాన్ని హైపర్ సోనిక్ క్షిపణి అని కూడా పిలుస్తాం. ఓకే. సో, ఇంపార్టెంట్ టాపిక్ అది కూడా. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, ట్రకోమా నిర్మూలన దేశంగా భారతదేశం నిలిచింది. సో, వ్యాధుల నిర్మూలన దేశాల గురించి కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక భాగమే. సో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేసిందంటే, సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతంలో కమిటీ సమావేశం న్యూఢిల్లీలో ఇటీవల జరిగింది. ఆ యొక్క సమావేశంలో ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ట్రకోమా వ్యాధిని భారత్ నిర్మూలించిందని ప్రకటించడం జరిగిందనమాట. సౌత్ ఈస్ట్ ఏసియాలో మూడవ దేశం అనమాట ఇది. మూడవ దేశము. ట్రకోమా అనేది దేనికి సంబంధించి బాడీలో ఏ పార్ట్‌కి సంబంధించిందంటే, మనకు కంటికి సంబంధించినటువంటి వ్యాధి ఇది. బాక్టీరియా ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. సో, బాక్టీరియా పేరొచ్చేసి చలమియడా లేదంటే ట్రకోమాటిస్ అని పిలుస్తాం. సో, ఇక్కడ మనకు ట్రకోమాటిస్ అని ఉంటుంది. అక్కడ మీరు ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సో, నాగాయ లంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం అయితే రావడం జరిగింది. సో, ఏంటి ఈ యొక్క క్షిపణి ప్రయోగ కేంద్రం అంటే రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క కృష్ణా జిల్లా నాగాయ లంకలో దివిసీమలో ఉంటుందనమాట. సో, ఇక్కడ ఒక క్షిపణి ప్రయోగ కేంద్రం. ఈ యొక్క క్షిపణి ప్రయోగిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, దేశంలో రెండవ సీతాకోక చిలుకల డైవర్సిటీ హబ్. మనకు రీసెంట్‌గా బటర్‌ఫ్లై డైవర్సిటీ హబ్ అనేది వార్తల్లో నిలిచింది. అస్సాం రాష్ట్రంలో ఉంటుందనమాట. రీసెంట్‌గా రెండవది. ఇది కజిరంగా నేషనల్ పార్క్‌లో ఈ యొక్క దేశంలో రెండవ సీతాకోక చిలుకను ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క మొట్టమొదటి బటర్‌ఫ్లై డైవర్సిటీ హబ్ వచ్చేసి నమ్దఫా నేషనల్ పార్కు అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంటుంది. సో, మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క దేశంలో 2 బటర్‌ఫ్లై డైవర్సిటీ హబ్స్ ఎక్కడున్నాయంటే 2 ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటుంది. మొదటిదొచ్చేసి అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్నటువంటి నమ్దఫా నేషనల్ పార్కు. రెండవదొచ్చేసి అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి కజిరంగా నేషనల్ పార్క్‌లో ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్. దేశంలో మరో 10 అణు రియాక్టర్ల ఏర్పాటు. సో, దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రీసెంట్‌గా దేశంలో మరో 10 అణు రియాక్టర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. సో, గుజరాత్‌లో ఉన్నటువంటి కాక్రాపార్‌లో 2 రియాక్టర్లు విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టినట్లు పేర్కొనడం జరిగింది. అయితే కొత్త రియాక్టర్లు ఏ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తారంటే 3 రాష్ట్రాల పేర్లు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయడం జరిగింది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా. ఈ 3 రాష్ట్రాల్లో మరో 3 అణు రియాక్టర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. సో, ఒక్కో రియాక్టర్ యొక్క సామర్థ్యం వచ్చేసి 700 మెగావాట్లు ఉంటుంది. 700 మెగావాట్లు. సో, మొత్తంగా చూసుకుంటే 700 మెగావాట్లు 10 అణు రియాక్టర్లు. కాబట్టి 7000 మెగావాట్స్ అవుతుందనమాట. సో, ఇక్కడ గుజరాత్‌లో ఉన్నటువంటి కాక్రాపూర్ 3, 4 రియాక్టర్‌లను గ్రిడ్‌తో అనుసంధానం చేశారు. సో, ఇదంతా మీకు ఎక్కడ అడుగుతారంటే ఇక్కడ నుంచి మెయిన్ క్వెషన్ మీకు ఎలా అడుగుతారంటే ఇటీవలే 10 అణు రియాక్టర్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఏ రాష్ట్రాల్లో ఈ మూడింటిని ఏర్పాటు చేస్తున్నారు అని అడిగే అవకాశం ఉంది. సో, ఇవి మీకు మోస్ట్ టాప్ 15 క్వెషన్స్ ఫ్రమ్ లాస్ట్ 3 మంత్స్ నుండి. సో, ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే మీరు కామెంట్ సెక్షన్‌లో మోర్ వీడియోస్ అని చెప్పండి. సో, దీనికి సంబంధించి రిలేటెడ్‌గా మరికొన్ని క్వెషన్స్ అయితే మీకు మరో వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.